ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ మోటో వ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ కు మధ్యన యూట్యూబ్ లో వార్ నడుస్తోంది. ఇప్పుడు యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఒకటే రచ్చ. మీలో మీరు కొట్టుకు చావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అంటూ ఆడియన్స్ కామెంట్లు కూడా చేస్తున్నారు. అసలు భయ్యా సన్నీ యాదవ్ కి నా అన్వేషణకి మధ్యన జరిగిన గొడవేంటి? అసలు నా అన్వేషణ భయ్యా సన్నీ యాదవ్ పై వీడియో ఎందుకు చేశాడు? భయ్యా సన్నీ యాదవ్ తన బైక్ ని ఆన్ రోడ్ కాకుండా షిప్ లో వేరే దేశానికి తరలించి భయ్యా సన్నీ యాదవ్ ఫ్లైట్ పై వేరే దేశానికి వెళ్లి అక్కడ ట్రావెలింగ్ చేస్తున్నాడు అంటూ రీసెంట్ గా నా అన్వేషణ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోపై రియాక్ట్ అయిన భయ్యా సన్నీ యాదవ్ తను చేసిన వీడియోస్ లో కొన్ని ప్రూఫ్లు చూపిస్తూ నా అన్వేషణపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నా అన్వేషణకి కాంట్రవర్సీలేమి కొత్తేం కాదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంపై యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో కాంట్రవర్సీ అవుతూనే ఉంటారు. అప్పట్లో ఏపీ ప్రభుత్వంపై ఒక వీడియో చేసి కాంట్రవర్సీల్లో ఇరుక్కున్న నా అన్వేషణ తరువాత క్షమాపణలు కూడా చెప్పారు. అప్పట్లో యుఎస్ఐ రాజాకి, రవి తెలుగు ట్రావెలర్ కి, శ్రీరెడ్డికి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందితో నా అన్వేషణకి యూట్యూబ్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ జెన్యూన్ ట్రావెలర్ అయినప్పటికీ ఇలాంటి విషయాల్లో తలదోచడం వల్ల ఆడియన్స్ లో కొంత బ్యాడ్ అవుతున్నాడు. ఇప్పుడున్న యూట్యూబ్ కమ్యూనిటీలో వన్ ఆఫ్ ది టాప్ తెలుగు ట్రావెలర్ నా అన్వేషణ. మోటో వ్లాగింగ్ లో వన్ ఆఫ్ ది టాప్ మోటో వ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్. దాదాపు నా అన్వేషణకి 2 మిలియన్ పైగా సబ్స్క్రైబర్స్ ఉంటే భయ్యా సన్నీ యాదవ్ కి 4 మిలియన్ కి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన గొడవ సోషల్ మీడియాకి మంచి ఎంటర్టైన్మెంట్ స్టఫ్ గా మారింది.